హాయ్ తెలుగు సినిమా అభిమానులందరికీ మీ గుండు హనుమంతరావు స్వాగతం, నమస్కారం, శుభాకాంక్షలు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఈ మధ్య కొంచెం ఒంట్లో బాగాలేదు, కొంచెం భగవంతుడు దయ వల్ల చల్లగా ఉన్నాను, బెటర్ అయ్యాను. మూవీస్ ఏమైనా చేస్తున్నారు సార్? మూవీస్ చేయడం అంటే ఈ మధ్య అంతా రెస్ట్లోనే ఉన్నాను, దాదాపు 2-3 ఇయర్స్ నుంచి. ఇంకా కొంచెం కోలుకున్నాను కాబట్టి ఇంకా నెక్స్ట్ చేయాలి. అమృతం లాంటి సీరియల్ మళ్ళీ చేయండి సార్. తప్పకుండా. అమృతం లాంటి సీరియల్ మీ అందరి పట్ల అంత అభిమానం చూరగొంది కాబట్టి తప్పకుండా గుండం గంగరాజు గారు సెకండ్ ఇన్నింగ్స్ లాగా స్టార్ట్ చేస్తున్నారు మాకు. తప్పకుండా వాళ్ళు స్టార్ట్ చేస్తే నేను శక్తిని కూడా తీసుకొని ఇంకాస్త బాగా చేయాలనే తపనతో మీ అందరికీ నవ్వులు పంచే ప్రయత్నం చేస్తాను. చాలా రోజుల తర్వాత చూస్తున్నాం సార్. అవునండి. అమృతం 2 చేస్తారా? అవును, అమృతం 2 చేయాలనే లాస్ట్ టైం ఒకసారి పిలిపించారు, ఏమండి చేస్తారా అని. తప్పకుండా చేస్తానండి అని అన్నాను. చూడాలి అది ఎంతవరకు వచ్చిందో. అప్పాజీ గారు టచ్లో ఉన్నారా సార్? అప్పాజీ గారు అక్కడక్కడ షూటింగ్స్లో కలుస్తారు. అమృతం సీరియల్లో మీకు బాగా నచ్చిన ఒక పదం? పదం అంటే ఎప్పుడు రెగ్యులర్గా సర్వం మీద రియాక్ట్ అవ్వడం ఉంటుంది కదా, ఆ రియాక్షనే నాకు బాగా నచ్చుతుంది. సర్వం మీద తిరగబడడం, విరుచుకుపడడం, అరవడం, అది నాకు నచ్చుతుంది. అది ఏ డైలాగైనా సరే, ఎక్కడైనా సరే. ఒకసారి పిలవండి సార్. సర్వం. రే సర్వం, ఎక్కడ తెచ్చావు రా, ఆ పిచ్చిలో ఉంటుంది వాయిస్. అమృతంలో మీ కామెడీ టైమింగ్ బాగుంటుంది సార్. అవునండి, అందరూ క్లాస్ అండ్ మాస్, డాక్టర్స్, యాక్టర్స్ అందరూ చెప్తారు. నూతన్ ప్రసాద్ గారు, ఆయన ఎక్కడున్నాడో పాపం, ఫోన్ చేసి చెప్పేవాడు, బాగా చేస్తున్నావురా అని చెప్పి నూతన్ ప్రసాద్ గారు మెచ్చుకుంటే నాకు చాలా ఆనందం వేసింది. ఒక్కరు కాదు, చాలామంది ఊళ్ళల్లో ఏ షోస్కి వాటికి వెళ్తుంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పలకరిస్తారు నన్ను. నాకు ఎంత ఆనందం వేస్తుందో. వాళ్ళు చదువు లేని వాళ్ళు కూడా ఆ సీరియల్ని చూసిన వాళ్ళు ఉన్నారు. అలాగే అమెరికా, దుబాయ్లు ఇలాంటివి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అక్కడున్న జాబులు చేస్తున్న వాళ్ళందరూ కూడా పలకరిస్తారు, ఏమండి మీ సీరియల్ చూసి పెరిగిన వాళ్ళం మేము. బాగుంటుందండి అమృతం, వెరీ గుడ్ సీరియల్ అంటారు. ఒక్కటి చోట కాదు, ఒక చోటని కాదు, అన్ని చోట్ల, ఇండియాలోనూ బయట అన్ని చోట్ల. ఒక యుఎస్లో చేసి చెప్తున్నారని నేను అనడం కాదు, అన్ని చోట్ల బాగుండేది. పిలవాలి కదండి, పిలిస్తే కానీ అమ్మ 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 అన్నం పెట్టదని, పిలిస్తే తప్పకుండా వస్తాను. అమృత విలాస్లో మళ్ళీ పెసరట్టు తినాలని ఉంది సార్. తప్పకుండా పెసరట్టుతో పాటు ఉప్మా కూడా కల్పిస్తాను, రండి. పవన్ కళ్యాణ్తో మీరు యాక్ట్ చేశారు కదా, వారితో అనుబంధం ఏంటి? పవన్ కళ్యాణ్ గారితో అనుబంధం ఆ సినిమా చేసినప్పుడే. నేను ఎక్కువ ఆయనతో సినిమాలు చేయలేదు. నేను ఎక్కువ చేసిందల్లా కామెడీ సినిమాల్లో రాజేంద్ర ప్రసాద్, నరేష్, ఆ రకంగా చేశాను. బాలకృష్ణ గారు, నాగార్జున గారు, చిరంజీవి గారు, రిక్షావాడు, స్నేహం కోసం, డాడీ, ఇవన్నీ చేసాము. బట్ ఎక్కువ నేను కామెడీ ఆర్టిస్టులతో చేసిన సినిమాలు, సీరియల్సే. మీరు బ్రహ్మానందం గారి కామెడీ చాలా బాగుంటుంది సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జంధ్యాల గారి గురించి చెప్పండి సార్. జంధ్యాల గారు, ఆయన వల్లే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఆయనే మాకు అన్నం పెట్టిన తండ్రి. జంధ్యాల గారిలో స్నేహతత్వం ఎక్కువ, ప్రేమతత్వం. అలాగే షూటింగ్ చేస్తుంటే హాయిగా ఉంటుంది, పిక్నిక్లా ఉంటుంది, ఏమాత్రం ఇబ్బంది పెట్టరు ఆయన. మేమే తడబడుతుంటే, డైలాగులు తప్పు చెప్తుంటే, ఎందుకే కాంప్లికేట్ చేసుకుంటావు, హాయిగా చెప్పు అంటుంటారు ఆయన. లంచ్ ఎవరైతే అందరికీ ఒక ఆట విడుపులా ఉండి, వేలుగారు వంటలు చేసేవారు, అందరం కూర్చొని భోజనం చేసేవాళ్ళం. అదొక సరదా పిక్నిక్, అది మర్చిపోలేంది. ఆయనతో కలిసి మెడ్రాస్లో 1975లో మెరీనా బీచ్లో మేమందరం కలిసి కబడ్డీ ఆడాం.
ఆ కబడ్డీ ఆటలో జంజాల గారిని పడేసి నేను గెలిచా. ఆయన అనేవాడు నన్ను, ఓరు నాయనో నీకు ఇంత పట్టు ఏంట్రా బాబు అని, అంత గట్టిగా పట్టేసేవేంటని అనేవారు. సరదా అండి. జంజాల గారు ఫ్రెండ్స్ అంటే ఇష్టం. అన్ని చోట్ల ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు. విజయవాడ, హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, సరే ఇక మెడ్రాస్ ఇంకా చెప్పక్కర్లా. కోటగారే నన్ను కలిశాడు ఒక సందర్భంలో. ఒక జంజాల గారి దీని గురించి మాట్లాడడానికి ఆయన నేను వెళ్ళాం. అది ఇంకొక సందర్భంలో కోటగారిని నేను కలిశాను. చాలా ఫ్రెండ్షిప్ ఉన్న ఫ్రెండ్స్లందరినీ కూడా ఇష్టపడే మనిషి. పలకరించే విధానం అన్నీ కూడా ఏమాత్రం సినిమాటిక్గా ఉండదు. హాయిగా నాటకాల్లో ఆర్టిస్టులను కలిసినట్టే పలకరిస్తాడు. అమృతం సీరియల్ బాగా మిస్ అవుతున్నాం సార్, ప్లీజ్ స్టార్ట్ అగైన్. అని మీరు ఐడియాస్ చాలా బాగుంటాయి. నా ఐడియాలు అన్నీ ఫ్లాప్ అవడానికే కదా, చూశారుగా. అంటే మీరు కోరిన ఇది మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు గుండం గంగరాజు గారికి అందజేయండి ఆ మాట. మీ యొక్క కోరిక మేము ఎలా చెప్తాం, మీరు కూడా చెప్పండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇంటిమేట్ చేయండి. ఇప్పుడున్న హీరోల్లో మీకు బాగా నచ్చిన హీరో? నాని చాలా బాగా చేస్తున్నాడు. మన ఇంట్లో కుర్రాళ్ళ ఉంటాడు. ఈ మధ్య ఒక అరడైన సినిమాలు నేను ఈ 2 ఏళ్లలో చూశాను. ఈ మధ్య అరడైన సినిమాలు ఈ 2 ఏళ్లలో చూశాను. అన్నీ కూడా ఇంట్రెస్టింగ్ సినిమాల్లో ఉన్నాయి, చూడాలనిపించేట్టు ఉన్నాయి. పాటల సైడ్ కానీ, ఆర్టిస్ట్గా పర్ఫార్మెన్స్ పరంగా కానీ చాలా బాగుంటున్నాయి. సెలక్షను, హీరోయిన్ అన్నీ నేను చెప్పడం కాదు, అన్ని సినిమాలు బాగున్నాయి. భలే భలే బాగాడివై, కృష్ణగాడి వీర ప్రేమగాథ, ఎవడే సుబ్రహ్మణ్యం, అలాగే మొన్న వచ్చింది నిన్ను కోరి. ఒకటేనే కాదు, అన్ని సినిమాలు బాగున్నాయి. థియేటర్కి వెళ్తే హాయిగా ఉండాలి సినిమా. పాట విషయంలోనో మాట విషయంలోనో కొత్త ప్లజెంట్ ఏరియా లాగా ఉండాలి. బాగా పర్ఫార్మెన్స్ని ప్రజెంట్ చేయటం. నాని ఎన్నుకుంటున్న విషయంలో చాలా పద్ధతిగా చేస్తున్నారని అనిపిస్తుంది. పాత హీరోయిన్ సావిత్రి గారు, సౌందర్య. కొత్త హీరోయిన్ చాలామంది అనిపిస్తారు. ఇదే ఈ హీరోయిన్ అనుకుంటా, 2-3 సినిమాల్లో కనపడింది. జెంటిల్మెన్లో హీరోయిన్ అనుకుంటాను. నివేదా థామస్ బాగుంది, అమ్మాయి బాగా చేస్తుంది. అలాగే ఇప్పుడు ఈ సినిమాలో కూడా అమ్మాయినా, నిన్ను కోరి కూడా. నేను ఈ అమ్మాయి ఒకటే అని గుర్తుపట్టలేకపోయాను, కానీ బాగా చేశారు. ఈ మధ్య చూసిన చాలా మంచి సినిమా ఏది సార్? ఈ మధ్య చూసిన చాలా మంచి సినిమా బాహుబలి. నో డౌట్ ఎట్ ఆల్. బాహుబలి. సినిమాల్లో నెక్స్ట్ మూవీ ఎప్పుడు సార్? ఏమో, ఎవరు పిలిస్తే వాళ్ళకి. మిమ్మల్ని చూడాలని ఉంది, త్వరగా రండి సార్. తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. వెంకటేష్ గారి గురించి కొద్దిగా చెప్పండి సార్. వెంకటేష్ గారు ఎంత మంచి మనస్తత్వం అంటే, మేము అమెరికా వెళ్ళాం. వెంకటేష్ గారు, మమతా మోహన్ దాస్ వీళ్ళందరూ వచ్చారు ఒక సంస్థకి, తెలుగు అసోసియేషన్కి, తెలుగు కళా సమితి అని న్యూయార్క్లో. అక్కడ నేను స్కిట్ వేస్తున్నాను. మేము ఇంకా స్టార్ట్ చేయబోతూనే ఆయన అన్నాడు, నువ్వేం చేస్తున్నావురా అన్నాడు. అంటే ఆయన ఇంట్రెస్ట్ చూడండి. ఊరికే వచ్చి జనానికి చెయ్యి ఊపటం కరెక్ట్ కాదట, ఏదైనా ఎంటర్టైన్ చేయి అని చెప్పారు నాకు ఆయన. నేను ఇలా భార్యాభర్తలు స్కిట్ ఒకటి చేస్తున్నానండి. నేను ఓకే, బాగుంది చెయ్యి అన్నారు. ఆయన ఎంత ఎంకరేజ్ చేసేవాడు. భద్రా మూవీలో రవితేజతో చేశారుగా, అవును. ఆయనతో ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. రవితేజ అంటుంటాడు నన్ను షూటింగ్లో ఎక్కడైనా కలిస్తుంటే, అతనితో ఆయన సినిమాలో ఒక అరడైనా ఏదో చేసి ఉంటాను, అంతకంటే ఏం చేయలే. మీకేదో తేడా ఉందండి హనుమంతరావు, మీరు ఎక్కడో ఉండాలి, మీరు చాలా మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేశాను నేను అన్నాడు నన్ను పట్టుకొని. అవునండి, ఏమో మరి ఏదో తేడా ఉంది, చేయాలి, మంచి అవుట్పుట్ ఇవ్వాలి. నేను రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పటికీ టచ్లో ఉన్నారా సార్? లాస్ట్ ఇయర్ కూడా కలిసాము. సుమారు మే
10వ తారీఖు 11వ తారీఖు కలుసుకున్నాం, కబుర్లు ఆడుకున్నాం. మీరు షార్ట్ ఫిల్మ్స్ చేస్తారా సార్ యూట్యూబ్లో? ఎందుకు చేయకూడదు, ఏం తప్ప. అందరూ అమృతం సీరియల్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు సార్. అవునండి, తప్పకుండా అమృతం సీరియల్ రావడానికి మా గుండం గంగరాజు గారికి స్క్రిప్ట్ సైడ్ ఏమైనా హెల్ప్ చేస్తారా? రండి. Fans already అడుగుతున్నారు సార్. చేయండి. ఎప్పుడైనా మీరు మళ్ళీ చూస్తూ ఉంటారా సార్ అమృతం సీరియల్? ఎందుకు చూడండి, అయ్యో నేను ఉత్సాహంగా ఉండటం కోసం అప్పుడప్పుడు ఎప్పుడైనా చూస్తుంటాను. నాగార్జున గారి గురించి ఒక మాట చెప్పండి సార్. నాగార్జున గారు హాయ్ అయిన మనిషి. ఆయన ఫిలిం సైడ్ కానీ, సినిమా షూటింగ్ సైడ్ కానీ, సినిమాల్లో కానీ అన్ని రకాల ఆయన చాలా కూల్గా వర్క్ చేస్తారు. అన్నమయ్య చేసాం, అల్లరేడులు చేసాం. నేను నాగార్జున గారి సినిమాలు ఒక 10-15 సినిమాలు చేసి ఉంటాను. క్రిమినల్ చేశాను. అన్నమయ్యలో మీ వాచుకుని చాలా బాగుంటుంది. అవునండి. ఒక మాట చెప్పండి. అన్నమయ్య వచ్చాడు, బ్రహ్మానందం కూడా వచ్చాడు. అది ఒక వేదం చెప్తున్నట్టుగా చెప్పమని చెప్పి భారవి గారు చెప్పించాడు మా చేత. బాగుంటుంది, ఆ మాడ్యులేషన్ బాగుంటుంది. మిమ్మల్ని కలవాలంటే ఎలా సార్? నన్ను కలవాలంటే వచ్చేయండి, ఇక్కడే ఉంటా. రామ్ చరణ్ గారి గురించి ఒక మాట చెప్పండి సార్. రామ్ చరణ్ గారు బాగా కష్టపడతాడు, బాగా సినిమా అంటే ఇష్టం, బాగా చేయాలనే తపన. వాళ్ళ నాన్నగారికి సినిమా పట్ల ఎంత ప్యాషన్ ఉందో అంతకు మించిన ప్యాషన్ ఉంది ఆ అబ్బాయి కూడా. ఆదిత్య మీ అబ్బాయిని ఎప్పుడు హీరోగా లాంచ్ చేస్తున్నారు సార్? హీరోగా కాదండి, ఆ అబ్బాయి జాబ్కి వెళ్తాడు. ఆదిత్య సాయి వాడు ఎంఎస్ చేశాడు, మెకానికల్ ఇంజనీరింగ్. సో వాడిని మంచి జాబ్లో చూడాలని, ఈ మధ్య నాకు ఒంట్లో బాగుండకపోవటం వల్ల వాడు యుఎస్ నుంచి వచ్చేసాడు. భగవంతుడు చల్లగా చూసి వాడికి మంచి జాబ్ రావాలని మీరందరూ ఆశీర్వదించండి. ప్రభాస్ గారి యాక్టింగ్ గురించి మీ ఒపీనియన్ చెప్పండి సార్. ప్రభాస్ గారు అంత ఈజ్ హీరోగా బుజ్జిగాడు, మరొక సినిమా ఏంటి బుజ్జిగాడు కాకుండా ఏక్ నిరంజన్, ఇలాంటి వాటి సినిమాల్లో బిహేవ్ చేస్తున్నట్టే ఉంటుందే తప్ప ఏదో యాక్టింగ్లా ఉండదు. చక్కగా న్యాచురల్గా ఉంటాడు, లవ్ బాయ్లా ఉంటాడు, లవర్ బాయ్ లాగా. మీరు బ్రహ్మానంద గారి సినిమాలు ఎప్పుడు కొట్టుకుంటారు సార్? అది మరి ఆ ప్రాసెస్, ఆ కొట్టుకోవడం అనేది, ఆ కొట్టుకోవడం వల్లే మీకు నవ్వు వస్తుందో అని మేము కొట్టుకునే షాట్లు, సీన్లు చేయిస్తున్నారు మా చేత. మేము ఎంత కొట్టుకుంటాం అంత కలుసుకుంటాం. ఇప్పుడు బయట ఉన్నారు, బయట కూడా. అలీ మంచివాడు, ఓ కుటుంబానికి కానీ, ఓ సినిమాకి కానీ, మాలాంటి స్నేహితులకు కానీ అందరికీ కావలసినవాడు. అలీ పడ్డ కష్టాలు మరెవరు పడుండరు. ఎంత షూటింగ్లో కష్టపడతాడో, నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock కాల్ షీట్ అంటే 6:45కే మేకప్తో రెడీగా ఉంటాడు. అంత సినిమా అంటే గౌరవం. అమృతంలో అమృతం హర్ష సార్. హర్ష, ఆయన గురించి చెప్పండి. ఆయన ఎలా ఉండేవాడు సెట్లో? హర్ష సెట్లో అతనిలో కూడా ఒక రచయిత ఉన్నాడు కాబట్టి హర్ష ఆర్టిస్ట్గా మొదటి నుంచి సీరియల్ క్యారెక్టర్స్ కొన్ని చేశాడు. కానీ అమృతంకి వచ్చేప్పటికి సీరియస్నెస్ కాకుండా హాస్యానికి పీట వేస్తూ బాగా చేశాడు. హర్షవర్ధన్ ఇప్పుడు రచయితగాను దర్శకుడుగాను సినిమాలు చేస్తున్నారు కదా. ఇప్పుడు వస్తున్న హీరోల్లో మీకు నచ్చిన హీరో? ఇప్పుడు వస్తున్న హీరోల్లో ఇంకొక అబ్బాయి అడవి శేష్ అండి, క్షణం సినిమాలో బాగా చేశారు. కమెడియన్స్లో వెన్నెల కిషోర్, నో డౌట్. అమితుమిలో చాలా బాగా చేశారు. జీవితం గురించి ఏమని చెప్పండి సార్? జీవితం గురించి జీవిత గారి గురించి చెప్పమంటే చెప్తా కానీ అంటే సరదాగా అంటున్నా. జీవిత గారు, రాజశేఖర్ గారి గురించి చెప్పమని చెప్పేస్తాను కానీ జీవితం గురించి చెప్పడం అంటే అది ఒక మాటతో అయ్యే పని కాదు. జీవితం చాలా కష్టమైంది, ఇష్టమైంది. జీవితాన్ని నడపడం అనేది మామూలు విషయం కాదు. ఎన్నో కష్టాలు పడాలి, ఎన్నో నష్టాలు చవి చూడాలి.
అన్నిటికీ మించి జీవితం ఒక మాటతో ఇది అని చెప్పడం అంత తేలికైంది కాదు. మీరు ఇండస్ట్రీలోకి ఎలా ఎంటర్ అయ్యారు? అందరిలాగానే అన్నపూర్ణ స్టూడియోలో గేట్ తీసి ఎంటర్ అయ్యాను. నేను ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యటం మా గురువు గారు జంజాల గారి వల్ల. ఆహ్నా పెళ్ళంట్లో దేవరాంజల గుట్ట, ఆ గుట్ట శివుడి గుట్ట, యాదగిరి గుట్ట కాదు, ఆ గుట్ట దానిలో శివుడి గుడిలో నా వేషం మొదలైంది. నా అదృష్టం అనుకుంటాను. నేను గుళ్ళోనే ఫస్ట్ షాట్ చేయటం. ఈవీవి గారి సినిమాలో చేశారు కదా సార్? చేశాను. చిలక్కొట్టుడు. ఆయన గురించి చెప్పండి సార్. చాలా సరదా మనిషి. మేము అందరం కలిసి తిరిగేవాళ్ళం, సినిమాలు చూసేవాళ్ళం. సత్యనారాయణ గారు జంజాల గారి దగ్గర వర్క్ చేశారు. ఆయన హాస్యతత్వం అంతా ఆయన పుణిగిపుచ్చుకున్నాడు బాగా. ఈవి సత్యనారాయణ గారిలో ఉన్నంత నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులని సినిమాలో చేయించడం మరి ఎక్కడా ఉండదు. ఆయన 2 సినిమాలు చేశాను. మీరు ఎన్నో సినిమాల్లో చేశారు కదా, కొన్ని వందల సినిమాల్లో. మీకు నచ్చిన క్యారెక్టర్ ఏది? నాకు నచ్చటం అంటే నాకు కామెడీ ప్లస్ సెంటిమెంట్ సీన్స్ ఉంటే నాకు బాగా ఇష్టం అండి. గౌతమ్ ఎస్ఎస్సి అని ఒక సినిమా వచ్చింది, నవదీప్ హీరో. దానిలో నేను ఒక వంటవాడి వేషం, పాండ్యన్ అని తమిళ వేషం. దానిలో హాస్యానికి సంబంధించిన సింపుల్ సీన్స్ ఉంటాయి, అలాగే సెంటిమెంట్తో కూడుకున్న ఒక సీన్ ఉంటుంది. మీరు అందరూ చూడండి, చాలా మంచి క్యారెక్టర్ ఉన్నది, ప్లస్ మంచి సినిమా కూడా. నవదీప్ బాగా చేశాడు. ఆ సినిమా నాకు నచ్చిన పాత్ర. మీ అబ్బాయిని కూడా ప్రేక్షకులకు చూపించండి సార్. ప్రేక్షకులు చూపిస్తా కానీ ఈ యాక్టర్గా హీరోగా ఇవన్నీ అనుకోకూడదండి. ఈ అయ్యే పని కాదు. చాలా కష్టపడాలి. మనకి వెన్నుదన్ను ఉండాలి, అతనికి ఇంట్రెస్ట్ ఉండాలి. మావాడు మంచి డ్యాన్సర్ అనుకోండి, సినిమాకి పరిచయం చేయడం అనేది ఎంతవరకు అతనికి ఉండాలి మనసులో. ఫస్ట్ చూడాలి భగవంతుడు ఎలా వాడికి ఉద్యోగం చేయిస్తాడో, యాక్టర్ అనే ఉద్యోగం చేయిస్తాడు. ఓకే, నమస్తే. బాయ్, మళ్ళీ కలుద్దాం.